ఓం గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రి సందర్భంగా ఇంటిని, దేవుడి మందిరాన్ని, విగ్రహాలను, ఫోటోలను ఏ రోజున శుభ్రపరచుకోవాలి? దసరా నవరాత్రి ముందు రోజు అమావాస్య, అది కూడా మహాలయ అమావాస్య సూర్యగ్రహణంతో కూడి వస్తుంది. మరి ముందుగానే మనం వీటన్నిటిని శుభ్రపరచుకొని నవరాత్రి పూజకు సిద్ధపడవచ్చా? ఇలాంటి ధర్మ సందేహాలు అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకోసం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ నవరాత్రి పండుగను మనం తీసుకున్నా ఆ మాసంలో మొదటి రోజైనటువంటి పాడ్యమి తిథితోనే ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ ముందు రోజు అమావాస్య తిథి అవుతుంది. సాధారణంగా అమావాస్య ముందు రోజు అయినటువంటి చతుర్దశి రోజు శుక్రవారం, మంగళవారం కాకపోతే చతుర్దశి తిథి రోజునే మనం దేవుని మందిరం, ఫోటోలు, విగ్రహాలు అన్నీ కూడా శుభ్రపరచుకోవచ్చు. కానీ ఈ దసరా దేవి శరన్నవరాత్రులకు ముందు వచ్చేటటువంటిది పితృపక్షాలు. అందున మహాలయ అమావాస్య. పితృదేవతలకు తర్పణాలు వదలటం, పిండ ప్రదానం చెయ్యటం అన్ని కూడా ఈ పితృపక్షాలలో చేస్తూ ఉంటారు. ప్రతిరోజు లేదా ఆ తిథి రోజున చెయ్యలేకపోయిన వారు తప్పనిసరిగా మహాలయ అమావాస్య రోజున చేస్తారు. ఈ కారణం చేత నవరాత్రి ముందు రోజులలో దేవుని మందిరం, విగ్రహాలను శుద్ధి చేయటం కన్నా నవరాత్రి మొదటి రోజు అంటే పాడ్యమి రోజు తెల్లవారుజామునే సూర్యోదయానికి పూర్వం ఒక్కరోజు కొంచెం కష్టపడి శుద్ధి చేసుకొని సూర్యోదయ సమయానికల్లా మొత్తం పూర్తి చేసి పూజకు సిద్ధపడితే ఉత్తమం. ఇక్కడ కొంతమందికి మరొక సందేహం కూడా రావచ్చు. మాకు తల్లి, తండ్రి జీవించే ఉన్నారు, వారు వారి వారి పితృదేవతలకు తర్పణాలు, పిండ ప్రదానాలు ఈ పితృపక్షాలలో పెడుతున్నారు. మేము ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వేరుగా ఉంటున్నాము. మరి మాలాంటి వాళ్ళు దేవుని మందిరం, విగ్రహాలు, ఫోటోలను ఎప్పుడు శుభ్రపరచుకోవచ్చు అంటే, మీరు అమావాస్యకి ముందు రోజైనటువంటి చతుర్దశి తిథి రోజున మీరు విగ్రహాలను, దేవుని మందిరాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అంటే 20 సెప్టెంబర్ 2025 శనివారం రోజున. ఇక సూర్యగ్రహణ విషయానికి వస్తే భారతదేశంలో ఎక్కడా కూడా మనకి ఈ సూర్యగ్రహణం వర్తించదు, కనిపించదు. కాబట్టి దాంతో మనకి ఎటువంటి నిమిత్తం లేదు. ఏ దేశాల్లో అయితే అది కనిపిస్తుందో వారు మాత్రం సూర్యగ్రహణం అయిపోయిన తరువాత ఇంటిని, దేవుని మందిరాన్ని, విగ్రహాలు, ఫోటోలు అన్నిటినీ శుద్ధి చేసుకున్న తరువాత మాత్రమే నవరాత్రి పూజను నిర్వహించుకోవాలి. భారతదేశంలో ఉన్న వారికి ఇది వర్తించదు. విన్నారు కదా, 2025 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల పూజకు సిద్ధపడే వాళ్ళు ఇంటిని, దేవుని మందిరాన్ని, విగ్రహాలను, ఫోటోలను ఏ రోజున శుభ్రపరచుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.